పొద్దున్నే ఫ్రెష్‌గా, తాజాగా లేవాలని అనుకుంటాం. కొత్త ఉత్సాహంతో, ఉల్లాసంగా రోజంతా గడపాలని కోరుకుంటాం. కానీ లేవగానే ఒళ్లంతా నీరసం ఆవహించేస్తుంటే ఎందుకు తెల్లారిందా అని ఉసూరుమనిపిస్తుంటుంది. వయసు మళ్లిన వాళ్ళు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళ విషయంలో ఓకే గానీ, ఇవాళ యువతరంలోనూ ఈ అలసటనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఉత్సాహానికి, ఉల్లాసానికి ప్రతిరూపాలుగా ఉండాల్సిన యువ శరీరాలు ఓపలేని నీరసంతో, నిస్సత్తువతో జావగారిపోతున్నారు. యువతలో అసలు ఎందుకు ఈ అలసట? యువతలో అంతులేని నీరసాన్ని వెనుక కారణాలు, దానికి చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యువతలో అలసటకు ప్రధాన కారణం ఆధునిక జీవనశైలే. ఒక క్రమమంటూ లేని నిద్ర, గాడి తప్పిన ఆహారపలవాట్లు, బద్ధకం, మానసిక ఒత్తిడి వంటి అంశాలెన్నో బడలికకు దోహదం చేస్తుంటాయి. సామాజిక మాధ్యమాల వాడకం, పడుకునే ముందు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ల వంటివి నిద్రను గణనీయంగా దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా శరీరంలోని జీవ గడియారం కూడా అస్తవ్యస్తమవుతోంది. ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, వేళకు భోజనం చేయకపోవటం వల్ల శరీరానికి రోజంతా అవసరమయ్యే శక్తి లభించడం కరవైపోతోంది. గంటల కొద్దీ కదలకుండా కూర్చోవటం, టీవీలు, ల్యాప్టాప్ల ముందు కూలబడి ఎడతెగకుండా ఓటీటీలు, సినిమాలు చూడడం వంటి వాటితో బద్ధకం ఎక్కువైపోతోంది. శరీరానికి పని చెప్పకపోవటం వల్ల శక్తి, బలం సన్నగిల్లుతున్నాయి. మరోవైపు మానసిక ఒత్తిడి కూడా అలసటను తెచ్చిపెడుతోంది. కాలుష్యం, ఎక్కువసేపు ఇంట్లోనే ఉండిపోవటం వల్ల ఎండ తగలకపోవడం, స్వచ్ఛమైన గాలి లభించకపోవడం వంటి పర్యావరణ అంశాలు ఒంట్లో శక్తికి గండి కొడుతున్నాయి. విటమిన్ డి, ఐరన్ లోపాలు, హార్మోన్లు అస్తవ్యస్తం కావటం కూడా బాగానే ప్రభావం చూపుతున్నాయి. తగినంత విశ్రాంతి తీసుకున్నా, నిద్రపోతున్నా కూడా అదే పనిగా అలసటకు గురవుతున్నా, రోజువారీ పనులు చేసుకోవటం మీద ఎక్కువగా ప్రభావం చూపుతున్నా తీవ్రమైన విషయంగానే పరిగణించాలి. రాత్రిపూట నిద్రపోయినా ఉదయం బాగా అలసిపోతున్నప్పుడు, శ్రమ చేసిన 24 గంటల తర్వాత బడలికగా అనిపిస్తున్నా, కొత్త లక్షణాలు మొదలైనా, ఉన్న లక్షణాలు ఉధృతమైన హెచ్చరికగానే భావించాలి. అలసటతో పాటు దిగులు, నిరాశ, నిస్పృహ, ఆందోళన, తరచూ మూడ్ మారడం వంటి మార్పులను గమనిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి. ఇక అలసట దరిచేరకుండా ఉండేందుకు వేళకు భోజనం చేయటం ముఖ్యం. అలాగే ప్రతి 3 లేదా 4 గంటలకు ఒకసారి పండ్లు వంటి ఆరోగ్యకరమైన చిరుతిండి తినాలి. దీంతో శరీరానికి నిరంతరం అవసరమైన శక్తి లభిస్తుంది. ఒంట్లో నీటి శాతం కొద్దిగా తగ్గినా అలసటకు దారి తీయొచ్చు. కాబట్టి తగినంత నీరు తాగాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది దీర్ఘకాలంలో త్వరగా అలసిపోకుండా చూస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవాలి. ఇక రాత్రిపూట కంటి నిండా నిద్రపోవాలి. రోజు ఒకే సమయానికి పడుకోవాలి, లేవాలి. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి పద్ధతులతో మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. మధుమేహం, రక్తహీనత, గుండె జబ్బు, థైరాయిడ్ సమస్యలు, గురక, క్షయ వంటి సమస్యలు అలసటకు కారణం కావచ్చు. కాబట్టి ఇలాంటి జబ్బులేవైనా ఉన్నాయేమో పరీక్షించుకోవాలి.